నిన్న సడన్గా నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఒక ఉప్పెన మాదిరి ఒక ఆర్గనైజ్డ్ కుట్ర ఎట్లా జరుగుతుంది అనేది అందరం చూసాం. నిన్న సాయంత్రం ఉన్నట్టుండి ఇంక్లూడింగ్ ఎట్లా మేనేజ్ చేశారో, ఎక్కడ ఆకాశంలోంచి ఊడిపడింది అది లేదు. ఐడెంటికల్ సిమిలర్ 2019-24 మధ్య సప్లై చేసిన తయారైన లడ్డు అంతా కల్తీదే అని సిబిఐ ధృవీకరించింది అనే దాని లైన్తో పెద్ద పెద్ద మీడియా సంస్థల ద్వారా కూడా బేసిస్ ఏంటంటే ఇప్పటికి ఎవరు అనట్లా, అంటే రిమాండ్ రిపోర్ట్లో ఉంది అని అన్నారు. ఆ రిమాండ్ రిపోర్టు వచ్చి దాన్ని చూస్తే దాని నిండా కట్టుకథలే ఉన్నాయి. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇది ఎక్కడా లేదు. మరి వీళ్ళకే ఎవరు ఇచ్చారు? అలాగే ట్వీట్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఫాలోయింగ్ ఉండే వాళ్ళ ద్వారా ఎట్లా పెట్టించారో తెలియదు, కానీ సిమిలర్ అక్షరం కామా ఫుల్ స్టాప్ కూడా ఫుల్ పోకుండా 7-8 మందితో ఒకే ట్వీట్ నేషనల్ లెవెల్లో పెట్టించారు. అరగంటలో లోకేష్ ట్వీట్ అనేది ఆ బోలేబాబా అనే వాడి కూడా ఆ కంపెనీ వేరే కంపెనీల ద్వారా పూర్తి ఈ కెమికల్స్ వీటిని కలిపి పామ్ ఆయిల్ కొంచెం తీసుకొని దానికి కెమికల్స్ కలిపి సప్లై చేశారు. 22, 23, 23, 24, 24, 25 అనేది అలిగేషన్ చేశారు. ఇది నిన్న రిమాండ్ రిపోర్ట్ మేము చూస్తే ఎక్కడ 19, 24 అనేది లేదు. మరి ఏ బేసిస్ మీద ఆ పత్రికలు వాళ్ళకు వచ్చిందో, వీళ్ళ హయాంలో నువ్వు వచ్చినాకంటే చంద్రబాబు నాయుడు వచ్చిన 8 నెలల తర్వాత జరిగింది. అసలు నువ్వు మొత్తం దాన్ని అసలు కాంట్రాక్ట్ ఇచ్చిందే నువ్వు రావడానికి 10 రోజుల ముందో 15 రోజుల ముందో. వచ్చిన రోజు తర్వాతే ఫస్ట్ సప్లై వచ్చింది మీ గవర్నమెంట్ వచ్చాక. వచ్చిన నువ్వు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరిగిన 2 రోజులకు ధర్మారెడ్డి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇతను ఎవరు, మన శ్యామలరావు వచ్చాడు. ఇంకా అక్కడి నుంచి అలాగే నడిచింది. మరి అక్కడికి సంబంధించినంత వరకు ఒకవేళ నీకు ట్రేసెస్ అలా కనపడినాయంటే నువ్వు స్టాప్ చేసి ఉంటే మార్చి 25 మళ్ళీ అట్లా వచ్చాయి. 50% ఇదో 50% ఇదే అసలు లేకుండా కలిపారా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఒకవేళ చేసింది ల్యాబొరేటరీలో చేయొచ్చు, కమర్షియల్ స్కేల్లో కుదురుతుందా? అంత చేసేదానికి పడే శ్రమ అది గిట్టుబాటు అవుతుందా? పోనీ ఇవన్నీ తెచ్చి లడ్డు అంటే శనగపిండి వాడి లడ్డు చేస్తే అది నిల్వ ఉంటుంది అసలు? నువ్వు 319 రూపాయలకు వైఎస్ఆర్సీపీ హయాంలో అంటే మా హయాంలో కన్నా టెండర్లు పిలిచింది, ఆ రేటు వర్కౌట్ కాదు, అంత తక్కువకి ఇచ్చారంటే కల్తీ చేసి ఉంటారు కొంత ఎంతో కొంత అనే అజంప్షన్కు నువ్వు వచ్చినావు. దీంట్లో కూడా రాశారు. మరి ఆ లెక్కన నీ హయాంలో గతంలో 14-19 మధ్య 273 రూపాయలకే నువ్వు ఇచ్చినావు. మరి అప్పుడు ఎంత కల్తీ ఉండాలా? ఇంక అసలు ఏమి ఉండకూడదుగా, మొత్తం కెమికల్స్ మొత్తం ఏదో వేసి ఉండాలిగా. పచ్చిగా యానిమల్ ఫ్యాట్ అంటున్నారు, జంతువులు కొవ్వు అని రాస్తున్నారు. అసలు అది రాక్షసానందం ఏదో అర్థం కావట్లే. వైఎస్ఆర్సీపీ మీదో జగన్మోహన్ రెడ్డి గారి మీదో అంటే ఎలాగో అది బూతులు తిడుతున్నారు, అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇంకా బిలో ది బెల్ట్ ఏ రకంగా చేయాలనేది తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎప్పుడు ఏదైనా కొంచెం సమస్య వచ్చినా డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు రేపు పెద్ద ఎత్తున ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో జనంతో కదిలి వస్తున్నారు, బ్రహ్మాండంగా ర్యాలీలు జరగబోతున్నాయి, నిరసన గొంతుకు పెద్ద ఎత్తున వినబడిపోతుంది. ఆ నేపథ్యంలో నిన్నటి నుంచి హడావుడిగా దడ ఇది పెట్టి కొట్టారు. దీని మీదకి సబ్జెక్ట్ మళ్ళాల. అయితే ఆ ప్రాసెస్లో ఎవరిని హర్ట్ చేస్తున్నారు తెలుసా? వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అలవాటు అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు అంటే ఫాల్స్ దీంతో విష ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఎంత భయంకరంగా చేస్తాడో, ఆయన గ్యాంగ్ ఎట్లా చేస్తుంది అనేది అనుభవిస్తాను. కానీ ఇక్కడ అమాయకులైన కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్తో ఆడుకుంటున్నారు, మనోభావాలతో ఈరోజు ఇంత వైల్డ్ అలిగేషన్స్, తలాతోకాలేని కంక్లూజన్స్, ఒక బేసిస్ లేదు. నిజంగా ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవడానికి ఎందుకండి దీనికి ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరమా? ప్లస్ 22, 23లో ఏం జరిగింది అనేది ఈరోజు ఎట్లా వస్తున్నారు, అరైవ్ అవుతున్నారు మీరు? బోలేబాబాను నువ్వు పట్టుకుంటే వాడి దగ్గర ఏదైనా సరుకు దొరికితే ఈరోజు తెలుస్తుంది, పాతవి తెలిస్తే రికార్డ్స్లో దొరుకుతాయి. పాతవి ఒకవేళ వాడు పామోలిన్ వాడి దగ్గర నుంచి కొన్నానని బోలేబాబా వాడి దగ్గర అది ఫాల్స్ ఇన్వాయిస్ అని ఏ బేసిస్ మీద అనుకుంటాడు? అంటే వాడే ఒప్పుకున్నాడు అంటాడు. ఒప్పుకున్నాడా? నువ్వు రాసుకున్నావా? నువ్వు ఏం చేసినావు ఎవరికి తెలుసు? అసలు వాళ్ళు ఎవరు? ఆ పేర్లంతా ఎవరు? నార్త్ ఇండియన్స్ ఎక్కడెక్కడ పట్టకొచ్చు, ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు, ఎంటైర్ ఫోర్స్ అంతా దాని మీద పెట్టి ఎవరిని హర్ట్ చేస్తున్నారు మీరంటే భక్తులను ఘోరంగా అవమానిస్తున్నారు, దెబ్బతీస్తున్నారు.
ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అయ్యాము అనే భావన జనంలో ఉంది కాబట్టి ఆయన బయట అడుగు పెడితే లక్షల మంది వస్తున్నారు. అండ్ పార్టీ ఆదరణ చెక్కు చెదరకపోగా వైఎస్ఆర్సీపీగా పెరిగింది. ఇది తట్టుకోలేక కడుపు మంటతో బూతులు ఒకటే తక్కువ రాసిన దాంట్లో ఇప్పుడు ఈరోజు చూస్తే కూడా ఏమేం మాటలు రాసినారో అసలు ఇక్కడ ఉండేది ఇది జరిగింది ఏమైందో తెలియదు. రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, వీళ్ళు మాట్లాడే మాటలేంది, అవి చూస్తే వెగటు కలుగుతుంది. జనం భరించలేని పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఉంటే ఫ్యాక్ట్స్ బయటికి రావచ్చు, కాదని ఎవరన్నారు. ఎక్కడ మన వైఎస్ఆర్సీపీ హయాంలో సిస్టమ్స్ ఇంకా ఫైన్ ట్యూన్ చేసి పెట్టారు. ల్యాబొరేటరీ బెస్ట్ పాసిబుల్ ల్యాబొరేటరీ తీసుకొచ్చారు. మరింత దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. నువ్వు దాన్ని ఇంప్రూవ్ చేయంగా. ఇట్స్ ఏ ప్రాసెస్. టీటీడీ అనేది ఆ పర్చేజ్ కమిటీలో ఎవరు ఈరోజు మీతో కదా వాళ్ళు ఉండేది. ఆ పర్చేజ్ కమిటీలో ఉండేవాళ్ళు ఆ రోజు ఉండేవాళ్ళు మీతో ఉన్నారు. ఈరోజు వాళ్ళని చేర్చండి. అలాగే శ్యామలరావుని ఆయన్ని పిలిపించండి దానికి సిట్టుకు. దీంట్లో అన్ని కంక్లూజన్సే, బేస్ లేదు, ఇంకొకటి లేదు, పరస్పరం కాంట్రడిక్టరీ. ఓ దగ్గర పామాయిల్ ఇది వాడినారంట, ఒక దగ్గర అసలు వాడలేదంటారు, ఓ దగ్గర కొంచెమే వాడినారంటారు, మిగిలిందంతా కెమికల్స్ అంటారు. అడ్డగోలు వాటికి సమాధానాలు ఇవ్వలేము. అట్లనే మౌనంగా ఉంటే కొడుతూనే ఉన్నారు. సో వీ వాంట్ టు క్లియర్ ఇట్. వాళ్ళ హయాంలో కూడా టీడీపీ హయాంలో రొటీన్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ 10-12 సార్లు 14 సార్లు, మేము 15 సార్లు 16 సార్లు చెక్కు చేస్తే దానికి తగినంత లేనప్పుడు రిజెక్ట్ చేస్తూ వచ్చారు. టీడీపీ దానికి మా దానికి వచ్చేసరికి ఏదంటే క్వాలిటీ ల్యాబ్ టెస్ట్లు ఇవి నంబర్ పెంచారు. మా హయాంలో వచ్చేసరికి ఇంకొంచెం స్ట్రింజెంట్ చేశారు. బట్ ఎన్డీడీబీ దీంట్లో లైక్ ఇప్పుడు మదర్ మిల్క్ చెక్ చేసిన ది బెస్ట్. ఇప్పుడు మనమైనా బ్లడ్ టెస్ట్ అంటే పూణే పంపిస్తేనో ఇంకెక్కడన్నా పంపిస్తే ట్రేసెస్ చాలా మినిమల్ కూడా పట్టుకునే ఉండొచ్చు. అలాంటివి ఎన్డీడీబీ దగ్గర ఉంటే అక్కడికి పంపిస్తే మదర్ మిల్క్ చేసినా కూడా మనం తినే ఫుడ్లో పెస్టిసైడ్స్ ట్రేసెస్ వస్తాయని సైంటిస్టులు అంటున్నారు. దట్ డజంట్ మీన్ అవి హామ్ చేసేవి కాదు, అది ప్రాసెస్ ఆఫ్ న్యాచురల్. అలాగే యానిమల్స్ కన్నా గడ్డి తినేవి పెస్టిసైడ్స్ ఇవి ఉంటే అది ట్రేసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంత మైన్యూట్ మైక్రో లెవెల్లో నానో లెవెల్ టెస్టులు అవసరమైన జరిగేవి అక్కడవి. అది అవసరమా చేసి అంత దీన్ని మెయింటైన్ చేయగలమా? రెగ్యులర్ లక్షల లడ్లు కోట్ల దీనిలో తెలియదు. అందువల్ల ఒక లెవెల్ ఆఫ్ దీనికి ఎంత అవసరమో టీడీపీ హయాం కంటే బెటర్ పారామీటర్స్తో వైఎస్ఆర్సీపీ హయాంలో ల్యాబొరేటరీని ఎక్విప్ చేశావు. నువ్వేం చేశావు? దాన్ని నేను ఎక్కడికో బయటికి పంపించి ఇది కనిపించాను. ఇప్పుడు నేను అడుగుతున్నా, నీ ప్రతి ట్యాంకర్ది తీసి ఆ ఎన్డీడీబీకి పంపిస్తే దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్స్ వస్తాయా రావా? అది కూడా ట్రై చేయాలని చూశాను, యాక్సెప్ట్ చేయలే. హెరిటేజ్ నెయ్యి అమ్ముతారు, దాన్ని కూడా చెక్ చేయాలి. ఇవన్నీ చెక్ చేస్తే ఉంటాయా లేదా తెలియదు. బట్ అవన్నీ చేయాల్సింది వాళ్ళు కాంపిటెంట్ అథారిటీ టీటీడీ చేయాలి, వీళ్ళు చేయాలి. ఇది ప్రాక్టికల్ ఎంతవరకు కుదురుతుంది, రెగ్యులర్ మెయింటైన్ చేయగలం ఎంతవరకు చేయొచ్చు దాన్ని చూడాలి. దాన్ని బియాండ్ పోయి నువ్వు పోతున్నావంటే నువ్వు మొదలు పెట్టడమే ఒక ఇల్ ఇంటెన్షన్తో దీంతో పోతున్నావు.